ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. మీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకు ఇచ్చిదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలగజేయును. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచెదవు, కానీ అప్పు చేయవు. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయములోను కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉండువు గాని క్రింది వాడవుగా ఉండవు. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. ఈ మొదటి 14 వచనాలన్నీ కూడా దీవెన వచనాలు. ఏం చెప్పండి? ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే ఒక్కొక్క మాటకు ఆమేన్ ఆమేన్ అని చెప్పారో ఇప్పుడు ఈ దీవెన వచనాలు కూడా మరి వీళ్ళు గిరిజమ్మ కొండ మీద నిలబడి చదువుతున్నప్పుడు వాళ్ళు ఏమని చెప్పేవాళ్ళు? అలాగ ప్రతిదీ ఆమేన్ ఆమేన్ అని రాయాలంటే ఈ 2 అధ్యాయాలు అయిపోతాయి, 2-3 అధ్యాయాలు అయిపోతాయి ఇది. కాబట్టి ఇక్కడ ప్రతి మాట అంటే దేవుని మాట వినైతే ఎప్పుడు ఈ దీవెనలన్నీ వస్తాయి? మొదటి 2 వచనాలలో ఖచ్చితంగా ఉంది. ఆయన మాట శ్రద్ధగా వినాలి. ఎలా వినాలి? వినేటప్పుడు శ్రద్ధ కావాలి మనకి. శ్రద్ధ లేకుండా అశ్రద్ధగా వింటాం. అశ్రద్ధగా వినడం అంటే ఏం చెప్తారో చెప్పనీయండి అని నిద్రపోవడం, అనాలోచితంగా ఉండడం, ముఖ్యమైన గంట సేపట్లో కూడా ఏం చెప్పారో కూడా కొద్దిమందికి తెలియదు. అసలు సగం నిద్రపోతారు, సగం ఆలోచన ఇంటి మీద ఉంటుంది. అనాలోచితంగా దేవుని సన్నిధిలో ఉండకుండా ఆ యొక్క మాటలు, ఎందుకంటే వాళ్ళకి ఆ రోజుల్లో ధర్మశాస్త్రం లేదు, అందరి దగ్గర ఉండేది కాదు. ఈరోజు బైబిల్ మన చేతిలో ఉంది, అవునా? బైబిల్ మన చేతిలో ఉంది, మనం చదువుకుంటున్నాం. కానీ ఆ రోజుల్లో వాళ్ళకి బైబిల్ లేదు. ఆ విన్న వాక్యాలు గుర్తుపెట్టుకోవాలి. ఏం చెప్పండి? విన్న వాక్యాలే గుర్తుపెట్టుకొని ఆ రకంగా వాళ్ళు నడవాలి. ఈరోజు ఒక్క మాటను పదే 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 మనం ఎన్నిసార్లు చదువుకుంటున్నాం, ధ్యానించుకుంటున్నాం. కానీ ఆ రోజుల్లో ఆ పరిస్థితి కాదు. ఆ రోజు విన్న మాటను వాళ్ళు గుర్తుపెట్టుకొని అవే వాళ్ళ పిల్లలకు నేర్పించాలి, వాళ్ళ పిల్లలకు నేర్పించుకోవాలి. ఎందుకంటే నేర్పించకపోతే ఏమైంది? దీవెనలు రావు వాళ్ళకి. కాబట్టి చూడండి ఎంత భయభక్తులతో ఉండాలి చెప్పండి. ఈరోజు మాకు చదువు రాదని మనం అనుకుంటాం, చదువుకోలేమని మనం అనుకుంటాం. కానీ ఒక్కసారి విన్నారంటే అవి గుర్తుపెట్టుకొని జీవితకాలంలో వాళ్ళు గుర్తుపెట్టుకొని మళ్ళీ ఆ తర్వాత వాళ్ళ పిల్లలకి నేర్పించుకుంటూ, ఎందుకంటే నేర్పించడం ద్వారా మనకు వస్తుంది. ఎందుకు ఒకరికొకరికి చెప్పుకోమన్నారు? కొత్త నిబంధన గ్రంథంలో కూడా మీరు ఒకరితో ఒకరు ఈ మాటలని పంచుకోమని ఎందుకు చెప్తున్నారంటే మనం ఒకరికి నేర్పించడం ద్వారా మనం బాగా గుర్తుపెట్టుకోగలుగుతాం ఆ సంగతి. ఎవరికి చెప్పలేదనుకోండి మనం కూడా మర్చిపోతాం. అదే మనం చెప్పామనుకోండి, ఆ వాక్యాలను గురించి ఇతరులతో మనం పంచుకున్నామనుకోండి, అవి మన యొక్క మనసులో మెదడులో బాగా నాటుకుని వెళ్ళిపోతాయి. అందుకనే ఆ శ్రద్ధగా వినాలి. రెండవది ఏంటంటే ఖచ్చితంగా వాటిని అనుసరించి నడుచుకోవాలి. ఏం చేయాలి? నడుచుకోవాలి. నడిచే విషయంలో వాక్యానుసారమైన నడకను మనం నడుస్తున్నామా,
లేదా మనకి నచ్చినట్లుగానే మనం నడుస్తున్నామా? పోయినసారి దశలోనికల పత్రికలు చదివించా కదా, యేసుక్రీస్తు ద్వారా మేము మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఏంటో మీరు ఎరుగుదురు, మరి ఆ వాక్యమును బట్టి మరి మీరు నడుచుకుంటున్నారా? ఆ వాక్యమును బట్టి నడుచుకోవడం వల్ల మీరు అంతకంతకు అభివృద్ధి కావాలని పౌలు గారు సంఘానికి రాస్తారు. అలాగా ఇప్పుడు విన్న వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, దాన్ని అనుసరించి నడుచుకోవాలి. అనుసరించి నడుచుకుంటే దాని ప్రకారం వాక్యానుసారంగా చేస్తే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఎక్కువగా దేవుడు నిన్ను హెచ్చిస్తారని వాగ్దానం చేశాడు. ఏమంటే ఆయన వాగ్దానం చేశాడంటే వాగ్దానం చేసింది నెరవేర్చడానికి నమ్మదగిన వాడు ఆయన కదా. ఆ మాట నమ్మారు, అబ్రహాములు శారాలు నమ్మారు, వాగ్దాన ఫలం పొందుకున్నారు. ఈరోజు మనం కూడా ఈ వాగ్దానాలు ఈ ఫలాలు మన జీవితంలో అనుభవించాలి అంటే మనము ఆ శ్రద్ధగా విని దాని ప్రకారం చేసేవారముగా ఉండాలి. అంతేకాదు 2వ వచనంలో నీవు నీ దేవుడైన యెహోవా మాట వింటే ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. 3వది మాట వినాలి, అంటే వాక్యానుసారంగా జీవించాలి, నడుచుకోవాలి, శ్రద్ధగా వినాలి. నిజంగా ఈ 3 విషయాల్లోనే మనం చాలాసార్లు తప్పిపోతూ ఉంటాం శ్రద్ధగా వినే విషయంలో. ఎందుకంటే ఎన్ని వాక్యాలు చెప్తామో అందులో 1-2 కూడా మనకు సరిగా గుర్తుండవు. మళ్ళీ అడిగినప్పుడు ఏం చేస్తాం చెప్పండి? బైబిల్ ఎన్నిసార్లు చదువుకున్నాం, సడన్గా బైబిల్లో ఎక్కడ ఏది ఏముందో మనకు అర్థమవుతుందా? మళ్ళీ మర్చిపోతుంటాం. అంటే చదివేటప్పుడు శ్రద్ధ ఉండదు, వినేటప్పుడు శ్రద్ధ ఉండదు, వాటిని గుర్తుపెట్టుకోవాల్సిన విషయంలో శ్రద్ధ ఉండదు, ఆసక్తి ఉండదు. వాటిని మనం ప్రాక్టీస్ చేసామనుకోండి బాగా గుర్తుంటుంది. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి సైన్స్ ప్రాజెక్ట్ ఇస్తారు. ఏమి ఇస్తారు చెప్పండి? సైన్స్ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా మీకు? ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వాటిలలో ఖచ్చితంగా వాళ్ళతో ఏం చేపిస్తారు చెప్పండి? ప్రాక్టికల్స్ చేపిస్తారా లేదా? ల్యాబ్లోకి తీసుకెళ్ళి ప్రాక్టికల్స్ చేపిస్తారు. ఎందుకు చేపిస్తారు చెప్పండి? ఆ ప్రాక్టికల్ చేయడం ద్వారా నిజంగా ఈ చెప్పినది ఎలా జరుగుద్దో రుజువు చేస్తారు. అక్కడ ఆ ప్రాక్టికల్ ద్వారా ఏం చేస్తారు చెప్పండి? రుజువు చేయబడుతుంది అక్కడ. అప్పుడు అది రుజువు చేయడం ద్వారా ఇది సరి అయింది అనే ఒక నిర్ధారణకు మనకు వచ్చేస్తుంది. కాబట్టి ఈరోజు మనం కూడా మన జీవితంలో ఏం చేయాలి చెప్పండి? ఆ విన్న వాక్యాన్ని ప్రాక్టికల్గా చెయ్యాలి. విన్న వాక్యాన్ని ప్రాక్టికల్గా మనము చెయ్యాలి. విని దీన్ని నేను ఇప్పుడు నా జీవితంలో ఎలా పాటించాలి అనే దాన్ని పాటించడం మొదలు పెట్టాలి. పాటించడం మనం మొదలుపెట్టినప్పుడు ఆయన ప్రతి మాట మనం విన్నప్పుడు ఈ దీవెనలన్నీ ఆటోమేటిక్గా మన మీదకి వచ్చేస్తాయి. ఒక్కొక్క దీవెన కొరకు మనం ఎత్తి పట్టుకొని ప్రార్థన చేసే అవసరమే ఉండదు. ఏం చెప్పండి? ఒక్కొక్క దీవెన కొరకు ఎత్తి పట్టుకొని ప్రార్థన చేసే అవసరమే ఉండదు మనకి. మనం చెప్పిన అన్నీ ఏమంటున్నాడు అక్కడ? ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తిస్తుంది. మనం ఆ వాక్యానుసారంగా చేయట్లేదు కాబట్టి అయ్యా ఈ వాగ్దానం ఇచ్చావు కదా, ఇది నా జీవితంలో నెరవేర్చని మనం అడుగుతున్నాం. ఎందుకు అడగాల్సి వస్తుంది చెప్పండి? చేయకపోవడం ద్వారా, ఆ యొక్క వాక్యానుసారంగా మనం పాటించకపోవడం ద్వారా. కాబట్టి మొదటి 14 వచనాలన్నీ కూడా ఆశీర్వాదాలు. అందుకే వీటిని షరతులతో కూడిన ఆశీర్వాదాలు అంటారు. ఈ దీవెనలు ఏంటి చెప్పండి? షరతులతో కూడిన దీవెనలు. నీవు మాట వింటే, శ్రద్ధగా వింటే, ఆ వాక్యానుసారంగా గైకుంటే, ఈ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే అయితేనే ఈ దీవెనలు వస్తాయి. అంటే అదేంటి? షరతు లేకుండా ఏం లేదు, దీవెన లేదు. షరతు లేకుండా ఇప్పుడు మనం ఏం చేస్తాం? షరతులు పక్కన పెట్టేస్తాం, కండిషన్స్ పక్కన పెట్టేస్తాం, దీవెన ఒక్కటే పట్టుకుంటాం. మాట వినేది వినం, కానీ ఏం కావాలి? దీవెన కావాలి. గర్భఫలం దీవెన కావాలి, భూఫలం దీవెన కావాలి. ఇక్కడ వాక్యంలో చెప్పినట్టుగా మరి సమృద్ధి అయిన మేలు మన విషయంలో మరి కావాలి అని మనం కోరుకుంటాం. ఆయన అంటున్నాడు, నువ్వు నా మాట విను, నేను చెప్పింది చేయి, అంతే. ఇవన్నీ నీ మీదకి వచ్చి పడతాయి ఆటోమేటిక్గా. ఏమైతే అంటే చెప్పండి? వచ్చి మీకు ప్రాప్తిస్తాయని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. 15వ వచనం నుండి కూడా మరి మనం చూసుకున్నట్లయితే ఈ మొదటి 14 వచనాలు దీవెనలు అయితే 15వ వచనం నుండి చివరి వరకు అన్ని శాపవచనాలే ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి? శాపవచనాలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి త్వరగా ధ్యానం చేసుకుందాం. 15వ వచనం నుండి, నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకునవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సింపుల్. అక్కడ నువ్వు మాట వింటే ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చేస్తాయి. నువ్వు మాట వినని ఎడల, నడుచుకొనని ఎడల, మాట వినని ఎడల ఈ శాపాలు కూడా అలాగే మనకి సంభవించేస్తాయి. శాపాన్ని మనం కొని తెచ్చుకునే అవసరంలా.
ఆయన మాట వినకపోతే ఆటోమేటిక్గా ఏం జరుగుతాయి చెప్పండి? అవన్నీ మన జీవితంలో జరుగుతాయని ఆ రోజు ఇజ్రాయేలు ప్రజలతో చెప్తా ఉన్నారు. ఏంటవి? పట్టణములో నీవు శపించబడదువు, పొలములో నీవు శపించబడదువు, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును, నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకల మందలు శపింపబడును, నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపించబడదువు, నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించే వరకు నీవు చేయబూనుకును కార్యములన్నిటి విషయములలోనూ యెహోవా శాపమును, కలవరమును, గద్దింపును నీ మీదికి తెప్పించును. అక్కడ 3వ వచనం నుండి ఉంది చూసారా? 3వ వచనంలో ఏముంది? నువ్వు పట్టణంలో దీవించబడదువు, పొలములో. ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు పట్టణంలో శపించబడదువు, పొలములో. అంటే ఆపోజిట్ ఏదైతే జరుగుతుందో ఇక్కడ ఈ 3 వచనాలను కూడా ఏం చేశాడంటే ఇక్కడ ఆపోజిట్గా పట్టణంలో కానీ, పొలములో కానీ, ఇంటిలో కానీ, గర్భఫలంలో కానీ, భూమి విషయంలోనో కానీ ఎక్కడ దేవుని దీవెన అనేది ఉండదంట. ఎందుకు అంటే ఆయన మాట వినము, పాటించాం. ఎంతసేపు ఈ లోకంలో మనకి నచ్చినట్టుగా జీవించాలి, ఈ లోకంలో చక్కగా మరి మనసు అంటే భోగభాగ్యాలు అనుభవించాలి, మనకు నచ్చినట్టుగా శరీరానుసారముగా లోకానుసారంగా జీవించాలని మనం కోరుకున్నట్లయితే మనకి శాపాలే కలుగుతాయి. ఎందుకంటే మనం దేవునికి స్వజనముగా మార్చబడ్డాం, ఈ లోకస్తులము కాదు లోకం మాట వినడానికి కదా. దేవునికి స్వజనముగా ఉన్నాం, దేవుని సొత్తైన ప్రజలం కాబట్టి మనం దేవుని మాట వినాలి. ఆయన మాట వింటే దీవెనలు. మనము మాత్రం దేవుని ప్రజలు అయ్యాం కాబట్టి మనకి ఏంటి కండిషన్స్ పెట్టారు, షరతులు ఇచ్చారు. నువ్వు నా మాట వింటేనే. ఎందుకు ఇవ్వాలి చెప్పండి? షరతులు లేకుండా దీవెనలు మాత్రం పెడితే అయిపోద్ది కదా. చెప్పండి అమ్మా, షరతులు ఎందుకు పెట్టాలి? షరతులు పెట్టకపోతే అసలు విచ్చలవిడైపోతాం మనం. ఏమైపోతాం చెప్పండి? ఇన్ని షరతులు పెడితేనే దారి తప్పిపోతున్నారు. అసలు షరతులే లేకపోతే ఇప్పుడు చూడండి, ప్రతి స్కూల్లో ఒక క్రమశిక్షణ అనేది ఉంటుందా లేదా? క్రమశిక్షణ అనేది ఎందుకు పెడతారు? క్రమము తప్పిపోకుండా, అక్రమంగా జీవించకుండా. ఎందుకంటే దేవుని సొత్తైన ప్రజలు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆ క్రమమైన జీవితంలో మన పరిశుద్ధతను కాపాడుకుంటూ వెళ్ళాలి. మనం ఆ క్రమము లేకపోతే మనం పరిశుద్ధంగా జీవించలేము. కాబట్టి పరిశుద్ధమైన దేవుని ప్రజలముగా మనం ఉండలేము. కాబట్టి పరిశుద్ధంగా జీవిస్తే ఈ భూమి మీద ఉన్న వారందరికంటే ఎంత గొప్ప దీవెనలు మనం పొందుకుంటామో మన ద్వారా దేవుడు లోకానికి చూపించాలనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? మన ద్వారా దేవుడు లోకానికి చూపించాలనుకుంటున్నాడు. యేసు ప్రభు నమ్ముకొని పరిశుద్ధంగా జీవిస్తే, ఆయన మాట వింటే, ఆయన వాక్యానుసారంగా జీవిస్తే అసలు ఈ భూమి మీద ఉన్న వారందరికంటే ఇంత గొప్పగా మనం దీవించబడతామో మన ద్వారా లోకానికి రుజువు చేయాలని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మనమేం చేస్తున్నాం? దేవుని మాట వినకుండా మళ్ళీ వాళ్ళ వైపు చూసి వాళ్ళు బాగున్నారు, మేము బాగాలేము. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నా మాట వింటే వాళ్ళకంటే నిన్ను ఎక్కువగా దీవింపజేస్తానని దేవుడు అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే తిరిగి ఆ లోకం వైపు చూస్తూ వాళ్ళందరూ బాగున్నారు, ఈ దేవుని నమ్ముకున్నాక నా జీవితము ఇలాగైపోయింది, అప్పులైపోయాయి, సమస్యలు అయిపోయాయి, పరిస్థితులు ఇలాగైపోయాయి అని మనం ఎంతసేపు లోకం వైపు చూసేవారిగా ఉంటున్నాం. కానీ చూడండి, మనం ఒకటి బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు మనల్ని ఒక క్రమమైన పద్ధతిలో పరిశుద్ధమైన జీవితంలో జీవించడానికి ఎందుకు ఇంతగా ఖండితముగా ఈ షరతులు పెట్టాడు అంటే ఈ లోకంలో ఉన్న వారందరికంటే ఎక్కువగా మనం దీవించాలని. దీవించబడ్డారా లేదా? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారా లేదా? ఇప్పుడు ఇజ్రాయేల్ దేశమే మన ముందు సాక్ష్యంగా ఉంది. ఇప్పుడు ఇజ్రాయేల్ని కాపాడుతున్నాడా లేదా? దాన్ని దీవించాడా లేదా? చూడండి మరి ఎంత చక్కగా దాన్ని దీవించాడో. కాబట్టి ఈరోజు మనం వింటే కూడా మనం ఆ రీతిగా దీవించబడతాం. అందుకనే ఆయన మాట వినకపోతే మరి ఈ శాపాలన్నీ మనము పొందుకుంటాం. సామెతల గ్రంథం 3:33 చదవండి త్వరగా. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ఏమంటున్నాడు? భక్తిహీనుల ఇంటి మీదకి దేవుని శాపాలు వస్తాయంట. ఇప్పుడు ఈ శాపాలన్నీ ఎవరింటి మీదకి వస్తాయి? భక్తిహీనుడు అంటే ఎవరు? వాడు దేవుని మాట విననివాడు, పాటించనివాడు. ఆయన అసలు దేవుని మాట అంటే లెక్కలేదు, మనకి నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. పేరుకు మాత్రం క్రైస్తవులే. విషయంలో దేవుని చిత్తం తెలుసుకునేది లేదు, దేవుని మాట ప్రకారం చేసేది లేదు, దేవుని దగ్గర విచారణ చేసేది ఉండదు. తమకు నచ్చినట్టుగా జీవించేవాడు భక్తిహీనుడు. అంటే భక్తి లేదు, భయము లేదు. అయితే వారి ఇంటి మీదకి ఏమొస్తుందంటే చెప్పండి, ఈ శాపాలన్నీ ఎవరి ఇంటి మీదకి వస్తాయి? ఇప్పుడు
భక్తిహీనమైన జీవితాన్ని మరి మనం జీవించేవారిగా ఉంటే, అదే నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నీతిమంతులు, దేవుని రక్తములో కడగబడిన నీతిమంతులు ఆయన మాట విని ఆయన వాక్యాన్ని సారంగా జీవించినట్లయితే మరి వారందరి ఇంటి మీదకి కూడా దేవుని యొక్క దీవెనలు. అయితే మరి ఆయన రక్తంలో కడగబడినాక కూడా ఆయన మాట వినని వారిగా మనం ఉన్నట్లయితే మరి మన జీవితంలో కూడా ఆ దీవెనలను మనం కోల్పోయే వారిగా ఉంటాం. అందుకనే చూడండి, ఇక్కడ మరి మనం నీతిమంతులముగా ఉన్నామా, భక్తిహీనులముగా ఉన్నామా, రెండు దేవుడు మన ముందే పెట్టాడు. నీతిమంతులుగా మార్చబడితే ఈ దీవెనలు ఉంటాయి. లేదు నేను భక్తి చేయను, ఇలాగే ఉంటా, పై భక్తి చేసుకుంటా, ఆచారపరమైన భక్తి చేసుకుంటా అనుకుంటే కనుక ఈ శాపాలు మాత్రం మీ ఇంటి మీదకే వస్తాయి అని రెండు దేవుడు మనం ముందు ఆ దినమున ఇజ్రాయేలు ప్రజల ముందు పెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. 21వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, నీవు స్వాధీనపరచుకొనబో దేశంలో ఉండకుండా నిన్ను క్షీణింప చేయు వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడుతుందంట. చూడండి ఎంత భయంకరం అసలు. దేవుని తెగులు వెంటాడుతుంది. యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, బూజు చేతను నిన్ను కొట్టును. నీవు నశించు వరకు అవి నిన్ను తరుమును. నీ తలపైని ఆకాశము ఇత్తడి వలె ఉండును, నీ క్రింద ఉన్న నేల ఇనుము వలె ఉండును. యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయును. నీవు నశించు వరకు అది ఆకాశము నుండి నీ మీదికి వచ్చును. యెహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును. ఒక్క మార్గమున వారి ఎదుటికి బయలుదేరి నీవు 7 మార్గముల వారి ఎదుట నుండి పారిపోయి భూరాజ్యములన్నిటిలోనికి ఇటు అటు చెదర గొట్టబడుదువు. నీ కళేబరము సకలమైన ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారమగును. వాటిని బెదిరించు వాడెవడునో కూడా ఉండడు. చూడండి ఇక్కడ ఎంత భయంకరంగా మరి చెప్తూ ఉన్నారో. రోగాలు వస్తాయని చెప్తూ ఉన్నారు, భయంకరమైన రోగాలు. ఐగుప్తులో ఉన్న క్షయరోగాలు, జ్వరము, మంట, తాపము, ఖడ్గము, కంకి కాటుక, బూజు చేత, ఇవన్నీ కూడా బహుభయంకరమైన రోగాల చేత దేవుడు బాధించేవాడిగా ఉంటాడు. మనం వాళ్ళ నాశనం అయ్యే వరకు కూడా అవి తరిమేవిగా ఉంటాయంట. అంతేకాకుండా 25వ వచనంలో ఒక్క శత్రువులు మనల్ని ఓడించినప్పుడు ఒక్క మార్గమున వారి ఎదుటికి బయలుదేరి 7 మార్గముల వారి ఎదుట నుండి పారిపోయి భూరాజ్యములన్నిటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడదు. ఏమంటున్నాడు? శత్రువుల పైన యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏమవుతామంట? వాళ్ళని జయించలేరు. జయించకుండా వారి ఎదుట నుంచి 7 మార్గాల గుండా పారిపోయి, అంటే ఎక్కడ దారి దొరికితే అక్కడ 7 మార్గాల గుండా పారిపోయి భూరాజ్యములోని అన్నిటిలోనికి చెదరగొట్టబడేవారిగా ఉంటారు. చూడండి, ఒకప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు మరి శత్రువుల దాటికి తట్టుకోలేక ఆ యొక్క ప్రాంతాల నుండి విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. విడిచిపెట్టేసి అందరూ పారిపోయిన స్థితిలోనికి కూడా వెళ్ళిపోయారు. ఎందుకంటే దేవుని మాట వినని సమయంలో. ఇదే మాట ఇర్మియా గ్రంథంలో మనం చదువుకుంటాం. ఇర్మియా గ్రంథం 24:9 చూడండి. ఎందుకంటే దేవుడు ఇంతగా చెప్పినా కూడా చాలాసార్లు వాళ్ళు కొన్ని రోజులు బాగున్నారు, కానీ తర్వాత దేవుని మాట వినకుండా వాళ్ళు తిరిగి శాపగ్రస్తులు అయిపోయినప్పుడు, దేవునికి కోపం పుట్టించినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇదే శాపాన్ని, ఉగ్రతను వారి మీదకి రప్పించాడు. ఇటు అటు చెదరగొట్టబడుటకై భూరాజ్యములన్నిటిలోనూ నేను వారిని తోలివేయి స్థలములన్నిటిలోనూ వారిని భీతికరముగా, నిందాస్పదముగా, సామెతగా, అపహాస్యముగా, శాపాస్పదముగా ఉండచేసేదను. నేను వారికిని వారి పితరులకును ఇచ్చిన దేశంలో ఉండకుండా వారు పాడైపోవు వరకు నేను ఖడ్గమును, క్షామమును, తెగులును వారిలోనికి పంపెదను. నెరవేరాయి. ఈ శాపాలన్నీ కూడా ఇజ్రాయేలుల జీవితంలో నెరవేరాయి. ఎందుకంటే వాళ్ళు మాట విన్నంత వరకు దీవించబడ్డారు. ఎప్పుడైతే మాట వినకుండా తిరిగి దేవునికి కోపం పుట్టించే పనులు చేశారో, తిరిగి విగ్రహారాధనకి వాళ్ళు వెళ్ళిపోయారో, ఈ ఇర్మియా గ్రంథంలో అంతా మనం ఏం చదువుకుంటాం చెప్పండి? ఇర్మియా ప్రవక్త ద్వారా హెచ్చరికలే. మీరు ఆయన మాట వినకపోతే ఇదిగో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చెప్పారు కదా, అదే మాట మీ జీవితంలో చేస్తాడు, అదే మాట మీ జీవితంలో జరుగుద్ది అని హెచ్చరించారు ప్రవక్తలు. ఎంతమంది హెచ్చరించారు, కానీ ప్రవక్తలు హెచ్చరించినా కూడా ప్రవక్తల మాట వినలేదు. వాళ్ళు ఎవరు కూడా వినకపోవడం వల్ల ఏం చేశారు చెప్పండి? ఇప్పుడు ఆ శాపాన్ని కొని తెచ్చుకున్నారు. ఇజ్రాయేల్ మీద కొని తెచ్చుకున్నారా లేదా? ఇవన్నీ కూడా నెరవేరిపోయినాయి ఆల్రెడీ. ఈ శాపాలన్నీ కూడా నెరవేరిపోయినాయి, ఇజ్రాయేల్ యొక్క జీవితాలలో నెరవేరినాయి. ఆ నెరవేర్పులే ఈ ప్రవచన గ్రంథాలు. ఏంటి చెప్పండి? ఇర్మియా దగ్గర నుండి యెషయా, ఇర్మియా, ఈ చిన్న ప్రవక్తలు వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ శాపాలన్నీ తీసుకొచ్చి మీరు మాట వినకపోతే ఇలా జరుగుద్ది, జరిగిన ఈ నష్టానికి, జరిగిన ఈ యొక్క తెగులుకి మీరు చేసిన ఈ పనులే కారణము, దేవుని మాట వినకపోవడమే కారణమనే హెచ్చరికలే ప్రవక్తల గ్రంథాలుగా రాయబడ్డాయి మనకి.
ఇప్పుడు ఇర్మియా కూడా ఏమంటున్నాడు, మీరు మాట వినకపోతే భూమి మీదకి మీరు చెదరగొట్టబడతారు, దేవుని నామానికి ఘనతకి ఆస్పదంగా ఉండాల్సిన వాళ్ళు మీరు ఏమైపోతారు, అవమానకరముగా, సామెతకు, నిందకి, అపహాస్యానికి, శాపానికి ఆస్పదముగా మీరు అయిపోతారు అని మరి అక్కడ సెలవిచ్చాడు. కాబట్టి చూడండి, ఈరోజు విధేయత మన జీవితాల్లో దీవెనను తీసుకొని వస్తూ ఉంది, కానీ అవిధేయత శాపాన్ని కొని తీసుకొని వస్తూ ఉంది. ఈరోజు వాక్యం ద్వారా మీరు ఇలా ఉండాలి 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 అని ఎందుకు మేము షరతులు పడతా ఉన్నాం, ఎందుకు చెప్తున్నాం? మీరు దీవించబడాల. మీ దీవెన ద్వారా అనేకులు యేసు ప్రభువు నిజంగా ఇంత గొప్పగా దీవిస్తాడని అనేకులు తెలుసుకోవాలి అని ఈ యొక్క వాక్యం చెప్తా ఉంటాం మేము. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఏవైతే చేయమని మనకు ఆజ్ఞాపించబడ్డాయో అవి చేయడానికి ఇష్టపడాలి. అందుకనే దావీదు అంటాడు, నీ ఆజ్ఞల ఎందైనా అధిక వాంఛ చేత నేను నోరు ఒగర్చుచున్నాను అంటాడు. అంటే కుక్క చూడండి, నాలుక బయటికి పెట్టి ఎలాగా ఉంటుంది ఒగర్చడం అంటే, అంటే దేవుని ఆజ్ఞలను పాటించాలన్న అంత ఆశ ఉండాలంట మనకి. ఈరోజు మనకి ఆజ్ఞలు పాటించాలన్న ఆశ ఉందా? దీవెనలు కొరకు ప్రార్థన చేయడంలో ఆశ ఉందా? ఏది ఆశ ఉంది? అసలు ఆజ్ఞలు పాటిస్తే ఒకటి కాదుగా అన్ని మన మీదకి వచ్చేస్తాయిగా. దీవెనల వర్షమే కురిపిస్తాడు దేవుడు. ఏం కురిపిస్తాడు? ఒక్కదాని కొరకు ఎందుకు అంత కష్టపడాలి మనం? అన్ని విన్నాం అనుకోండి, దీవెనల వర్షమే మన మీద కురిపిస్తాడు కదా ఆయన. అందుకనే చూడండి, ఈ దినమున సేమ్ ఇవే సంగతులు న్యాయాధిపతుల గ్రంథంలో దేవుడు కొంత కాపాడాడు, తర్వాత రాజుల కాలంలో కాపాడాడు. రాజుల దగ్గర కూడా చాలామంది ఆహాబు రాజు దగ్గర నుండి విగ్రహారాధనకి వెళ్ళిపోయిన వారి తర్వాత మరి దేవుడు వాళ్ళని హెచ్చరించాడు, ప్రవక్తలను పంపి హెచ్చరించాడు. ఎందుకంటే దేవుడు హెచ్చరిక లేకుండా ఏ పని చేయడు. ముందు నువ్వు ఇప్పటికైనా మాట వింటావా, లేకపోతే శాపం తెచ్చుకుంటావా? ఇర్మియా ప్రవక్తను పంపించి ఇదే మాట చెప్పాడు. చెబితే వాళ్ళు వినలేదు. కాబట్టి ఏం చేశారు? చివరికి బబులోను రాజుకి అప్పగించారు. ఆయా దేశాలకి వాళ్ళు చెదిరిపోయేటట్లుగా దేవుడు అక్కడ వారిని చేశాడు. 27వ వచనం నుండి, యెహోవా ఐగుప్తు పుంటి చేతను, మూల వ్యాధి చేతను, కుష్టు చేతను, గజి చేతను నిన్ను బాధించును, నీవు వాటిని పోగొట్టుకున్న జాలకుందవు. వెర్రితనము చేతను, గుడ్డితనము చేతను, హృదయ విస్మయము చేతను యెహోవా నిన్ను బాధించును. అప్పుడు గుడ్డివాడు చీకటిలో తడవలాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడవలాడుదువు. నీ మార్గాలను నువ్వు వర్ధిల చేసుకోలేవు. నువ్వు హింసింపబడి నిత్యమును దోచుకొనబడదము. నిన్ను తప్పించు వాడెవడునూ లేకపోవును. స్త్రీని ప్రదానము చేసుకుందువు కానీ వేరొకడు ఆమెను కూడును. ఇల్లు కట్టుకుందువు కానీ దానిలో నివసింపవు. ద్రాక్ష తోట నాటుదువు కానీ దాని పండ్లు తినవు. నీ ఎద్దు నీ కన్నుల ఎదుట వధింపబడును కానీ దాని మాంసమును తినవు. నీ గాడిద నీ ఎదుట నుండి బలత్కారము చేత కొనిపోబడి నీ యొద్దకు మరలా తేబడదు. నీ గొర్రె మేకలు నీ శత్రువులకు ఇయ్యబడును. నిన్ను రక్షించువాడెవడునూ ఉండడు. నీ కుమారులు నీ కుమార్తెలు అన్ని జనులకు ఇయ్యబడుదురు. వారి నిమిత్తము నీ కన్నులు దినమెల్లా చూచి 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 క్షీణించిపోవును కానీ నీ చేతనేమీ కాకపోవును. నీ వెరుగని జనము నీ పొలము పంటను నీ కష్టార్జితమంతయు తినివేయును. నీవు హింసను బాధను మాత్రమే నిత్యము పొందుదువు. నీ కన్నుల ఎదుట జరుగు దానిని చూచుట వలన నీకు వెర్రి ఎత్తును. ఏంటంట? కళ్ళ ముందు అవన్నీ జరుగుతూ ఉంటుంటే ఏమైందని చెప్పండి? వెర్రివాళ్ళం అయిపోతామంట, పిచ్చోళ్ళం అయిపోతామంట. చూడండి, అసలు అవన్నీ కూడా మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే మన జీవితాలలో ఎందుకు అలా జరుగుతూ ఉన్నాయి? దేన్ని మనం అనుభవించలేకపోతున్నాం? మన కష్టార్జితాన్ని కూడా మనము అనుభవించలేకపోతున్నాం. మన గొర్రె, మన ఎద్దు అంటే అక్కడ మన గొర్రె మేకలని ఆహారంగా కోసినా కూడా దాన్ని మనం తినలేమంట. అంటే ఈరోజు మనం ఎంత కష్టపడి సంపాదించుకుంటున్నాం, కానీ ఆ కష్టార్జితాన్ని అనుభవించలేకపోవడం కూడా ఒక శాపమే. కష్టార్జితాన్ని అనుభవించలేకపోవడం కూడా మరి ఒక శాపముగానే మన జీవితంలో ఉంటూ ఉంది. కాబట్టి ఏ విషయంలో కూడా మనకు అభివృద్ధి అనేది ఉండదు. ఏముండదంట? అభివృద్ధి. నీ మార్గాలను నీవు అసలు వర్ధిల్ల చేసుకోలేవు. కాబట్టి ఇవన్నీ జరిగినప్పుడు, ఇవన్నీ మన జీవితంలో జరుగుతూ ఉంటే ఏమైపోద్దంట? నీకు వెర్రి ఎత్తును. మనకి మైండ్ పాడైపోద్ది. ఎందుకు ఈ బ్రతుకు? ఎందుకు ఇటువంటి బ్రతకాలా? ఏమాత్రము సంతోషము లేదు, నెమ్మది లేదు, ఆనందము లేదు, దేన్ని సంతోషంగా అనుభవించే యోగం లేదు. ఏ యోగం లేదు చెప్పండి? దేన్ని సంతోషంగా అనుభవించే యోగం లేదు. పెళ్లి చేసుకుందామని ప్రదానం చేసుకుంటే ఆ అతన్ని వేరే ఎవరో తీసుకుని వెళ్ళిపోతారు. ఏదైనా గొర్రెలు కోసుకుందామని చూస్తే దాన్ని ఎవరో పట్టుకెళ్ళిపోతారు. అంటే ఏది సొత్తుని అనుభవించకపోవడం కూడా ఒక శాపమే. చూడండి, కొద్దిమందికి అన్నీ ఉంటాయి ఇంట్లో, కానీ ఇదేమి అనుభవించలేరు. బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లలో వాళ్ళు ఏవి తినడానికి కూడా నోచుకోరు. వాళ్ళు అన్ని రోగాలే, ఒంటి నిండా రోగాలే. ఎందుకని? అంత సంపాదించి కూడా
ఏమి తినలేరు, అవునా? కానీ ఏమీ లేనోడు చక్కగా అన్నీ కొనుక్కొని ధైర్యంగా సంతోషంగా తిరగలుగుతాడు. అంటే చూడండి, మనం చేసే పనుల వలన దేన్ని కూడా అనుభవించలేని స్థితికి వెళ్ళిపోతాము. ఇవన్నీ కూడా ఈ న్యాయాధిపతుల కాలం నుండే మనం చూస్తాం. ఎందుకంటే మేకలు అవన్నీ కూడా శత్రువులు తీసుకుని వెళ్ళిపోతారు అనే సంగతులన్నీ న్యాయాధిపతుల కాలంలో చూస్తాం. దేవుడు వారి మాట విననప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు శత్రువుల చేతికి అప్పగించినప్పుడు వీళ్ళ గొర్రెలను తీసుకెళ్ళిపోతారు, వీళ్ళ మేకలను తీసుకెళ్ళిపోతారు, వీళ్ళ పంట పొలాలను తీసుకెళ్ళిపోతారు. ధాన్యం కూర్చి బస్తాలలో అలా పెట్టుకుంటారో లేదో, ఆ బస్తాలను ఎవరు తీసుకుని వెళ్ళిపోయారంట? ఫిలిస్తీన్లు తీసుకెళ్ళిపోయినట్టు న్యాయాధిపతుల గ్రంథంలో ఇవన్నీ ఉంటాయి. అంటే చూడండి, మనం కష్టపడ్డదంతా కూడా ఎవరు పట్టుకుని వెళ్ళిపోతుంటారు? శత్రువులు దోచుకుని వెళ్ళిపోయేవారిగా ఉంటారు, దేన్ని అనుభవించేవారిగా లేరు. కాబట్టి చూడండి, ఈ దినమున ఆయన మాట వినకపోవడం వల్ల మన జీవితంలో ఎంత భయంకరమైన శ్రమలని కష్టాలని మరి మనం కొని తెచ్చుకునే వారంగా ఉంటున్నామో. అందుకనే అసలు మన వల్ల ఏమీ కాదంట, ఏం చేత కాదు. ఏం చేస్తే ఈ పరిస్థితిని బాగు చేసుకుందాం? ఏం కాదు. అయితే దేవుడి వల్లే అవుతుంది. ఆ దేవుని మాట వింటే ఆయనే బాగు చేస్తాడు. మనం ఆయన మాట వినం కదా, ఆయన మాట వినం. మనం ఏదైనా చేద్దాం అనుకుంటే మనకు చేత కాదు, ఏదైనా చేద్దాం అనుకుంటే మనకి చేత కాదు. కాబట్టి చూడండి, మరి ఈ దినమున ఆయన మాట వినకపోతే మన జీవితాలలో జరుగుతాయనడానికి న్యాయాధిపతుల గ్రంథము దగ్గర నుండి కూడా ఇవన్నీ కూడా హెచ్చరికలుగానే మనకుంటున్నాయి. వాళ్ళు ఏ రకంగా దేవుని మాట వినలేదు, ఏ రకంగా నష్టపోయారు, ఈ శాపాలన్నీ మరి వారు పొందుకున్నారు అనే సంగతిని మరి మనము బాగా చూడగలం. అందుకని అవన్నీ కూడా మనం తెలుసుకోవడం కొరకే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వాటిని జత చేసినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. 35వ వచనం నుండి, యెహోవా నీ అరికాలు మొదలుకొని నడునెత్తి వరకు మోకాళ్ళ మీదను తొడల మీదను కుదరని చెడు పుండ్లు పుట్టించి నిన్ను బాధించును. యెహోవా నీవు నీ మీద నియమించుకుని నీ రాజును నీవే కానీ నీ పితరులే కానీ ఎరుగని జనమునకు అప్పగించును. అక్కడ నీవు కొయ్య దేవతలను రాతి దేవతలను పూజించదవు. యెహోవా నిన్ను చెదరగొట్టు చోటి ప్రజలలో విస్మయమునకు సామెతకు నిందకు నీవు హేతువై ఉందువు. ఇప్పుడు మనం చదువుకున్నామా ఇర్మియా గ్రంథంలో? ఇర్మియా ప్రవక్త అదే చెప్పాడుగా, సామెతకు ఆస్పదముగా, నిందకు ఆస్పదముగా, అవమానానికి ఆస్పదముగా, శాపానికి ఆస్పదంగా నువ్వు ఉంటావు దేవుని మాట వినకపోతే అని. అదే మాట ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. విస్తారమైన విత్తనములు పొలంలోనికి తీసుకొని పోయి కొంచెమే ఇంటికి తెచ్చుకుందువు. ఏలయనగా మిడతలు దాన్ని తినివేయును. ద్రాక్ష తోటలు నీవు నాటి బాగు చేయుదువు, కానీ ఆ ద్రాక్షల రసమును త్రాగవు. ద్రాక్ష పళ్ళను సమకూర్చుకొనవు. ఏలయనగా పురుగు వాటిని తినివేయును. ఒలీవ చెట్లు నీ సమస్త ప్రాంతములలో ఉండును, కానీ తైలముతో తల అంటుకొనవు. నీ ఒలీవ కాయలు రాలిపోవును. కుమారులను కుమార్తెలను కందువు, కానీ వారు నీ యొద్ద ఉండరు, వారు చెరపట్టబడుదురు. మిడతల దండు నీ చెట్లన్నిటినీ నీ భూమి పంటను ఆక్రమించుకొనును. నీ మధ్య ఉన్న పరదేశి నీకంటే మిక్కిలి హెచ్చగును, నీవు మిక్కిలి తగ్గిపోదు. అతడు నీకు అప్పిచ్చును కానీ నీవు అతనికి అప్పియలేవు. అతడు నీకు తలగా ఉండును కానీ నీవు తోకగా ఉందువు. నీవు నాశనము చేయబడే వరకు ఈ శాపములన్నీ నీ మీదకి వచ్చి నిన్ను తరిమి పట్టుకొనును. ఏలైనగా నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను ఆయన అనుసరించి నడుచుకున్నట్లు నీవు ఆయన మాట వినలేదు. ఏమంటున్నారు? ఎందుకు ఇవన్నీ? ఎందుకు ప్రభు ఇంత శిక్ష? నువ్వు వినలేదు. సింపుల్గా అంటున్నాడు, ఆయన మాట నువ్వు వినలేదు. నేను చేయమని చెప్పిన ఆజ్ఞలు కానీ కట్టడలు కానీ అనుసరించి నడుచుకున్నట్లు నువ్వు ఆయన మాట వినలేదు. చూడండి, ఇక్కడ మన పంట పురుగులు, మన యొక్క పంట పొలాలు కూడా దేన్ని అనుభవించలేమంట. ఎందుకు? మిడతలు వాటిని తినివేసేస్తాయి, పురుగులు వాటిని తినివేస్తాయి. ఈ యొక్క శాపాలన్నీ కూడా యోవేలు గ్రంథంలో చూస్తాం. మనం యోవేలు గ్రంథంలో నెరవేరినట్టు చూస్తాం. ఎక్కడ చూస్తాం చెప్పండి? యోవేలు గ్రంథంలో ఉపవాస దినాన్ని ప్రకటిస్తారు దేశంలో. ఎందుకు ప్రకటించారు చెప్పండి? ఎందుకు ప్రకటించారు చెప్పండి? తీయండి యోవేలు గ్రంథం అధ్యాయము 4వ వచనం నుండి చదవండి. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేయి ఉన్నాయి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని ఏమైపోయింది? ఇక్కడ ఏమన్నాడు? ద్రాక్ష పండ్లు వేస్తావు కానీ ద్రాక్ష రసం తాగవు, ద్రాక్ష పండ్లు తినవు అన్నాడా లేదా? పంట వేస్తావు కానీ పంటను ఏం చేస్తాయి? మిడతలు తినేస్తాయి, పురుగులు తినేస్తాయి. కాబట్టి ఏది కూడా ఒలివ చెట్లు వేస్తావు కానీ ఇంత నూనె కూడా నీ తలకు రాసుకోవడానికి నీకే ఉండదంట. ఏంటంటే చూస్తే ఒలివ తోటలు ఉంటాయి కానీ తలకి రాసుకోవడానికి ఇంత ఒలివ నూనె కూడా మనకు దొరకదు.
అంటే చూడండి ఎంత దరిద్రం అనేది, అసలు దరిద్రం అనేది ఎలాగ మన మీదకి ముంచుకొస్తూ ఉంటుందో. అదే ఇప్పుడు యోవేలు గ్రంథంలో ఏమని చెప్తున్నాడంటే, అక్కడ పంట పొలాలన్నీ గొంగళ పురుగులు తినేసాయంట. గొంగళ పురుగులు తిని 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 అమ్మయ్య గొంగళ పురుగులు అయిపోయాయి అనగానే ఏమొచ్చాయంట? మిడతలు వచ్చాయంట. మిడతలు వచ్చిపోయాక ఏమొచ్చాయి? పసర పురుగులు వచ్చాయంట. పసర పురుగులు వచ్చిపోయాక చీడ పురుగు. అంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి పంట నాశనం చేసే వరకు దేవుడు ఏదో ఒక పురుగుని పంపిస్తానేమన్నా. ఎందుకు? ద్రాక్ష రసము మన నోటికి రాకుండా నాశనం అయిపోయింది కాబట్టి లేచి రోదనం చేయండి అని యోవేలు ప్రవక్త దేశాన్ని అక్కడ మేలుకొలుపుతా ఉన్నాడు. ఎందుకు అంటే అధ్యాయం అవన్నీ ప్రవక్తల గ్రంథాలన్నీ అవే. ఏంటంటే ఆయన మాట వినలేదు. మీరు ఏం చేయలేదు? ఆయన మాట వినలే, నా ఆజ్ఞలు పాటించలేదు, వాక్యానుసారంగా మీరు జీవించకుండా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ చూడండి, ఎవడో వచ్చి మన మధ్యలో నిలబడి వాడు మనకు అప్పిచ్చినోడుగా తయారైపోతాడు, వాడు మన పైన అధికారిగా ఉంటాడంట. కానీ ఆ దేశం వారికి ఇచ్చిన తర్వాత కూడా వారు ఎలాగుంటారంట? పరదేశులుగా ఉంటారంట. వాడి దగ్గర పోయి అప్పు తెచ్చుకునే వారిగా ఉంటారంట. చూడండి, మరి దేవుడు దీవించినా కూడా ఆ దీవెనలను పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే ఆయన ఒకటే అంటున్నాడు, నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లు నీవు ఆయన మాట వినలేదు. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. పంట పొలాలు ఎందుకు మనకి రావట్లా? చాలా విత్తుదామని విత్తుతున్నావు, కానీ ఎంత వస్తుంది మనకి? కొంచెమే ఇంటికి వస్తుంది. ఇంటికి ఎంత వస్తుంది చెప్పండి? చాలా కొంచెమే. అంటే 100 ఫలం మనకి రావట్లేదు. 100 ఫలం రాకపోవడానికి కూడా కారణం ఏంటంటే శాపమే. ఆ శాపం వారి మీద ఉన్నంత వరకు కూడా ఎటువంటి దీవెన అనేది వారి జీవితంలో ఉంటుంది. కాబట్టి చూడండి, ఇటువంటి శాపగ్రస్తము అయిన ఏవి కూడా మన జీవితంలో జరగకుండా, ఆ శాపాలు మనల్ని దరికి రాకుండా ఉండాలంటే ఆయన మాట శ్రద్ధగా వినాలి, ఆ ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి, ఆయన మాట వినేవారిగా ఉండాలి, ఆయన మాటకి లోబడేవారిగా ఉండాలి. విధేయత దీవెనను తీసుకొని వస్తుంది, అవిధేయత శాపాన్ని తీసుకొని వస్తుంది. సింపుల్. నువ్వు మాట వింటే దీవించబడతావు, మాట వినకపోతే ఆ శాపము మన మీదకి వస్తుంది. అవిధేయత ఎన్ని విషయాలలో మరి మనం అవిధేయులంగా ఉంటున్నాం? దేవుని మాట వినకుండా ఎన్ని విషయాలలో అవిధేయులంగా ఉంటున్నాం. చూడండి, ఆ దినమున ఇజ్రాయేలు ప్రజలు అవిధేయులుగా ఉన్నారు. వారి జీవితాలలో దేవుడు చెప్పిన ప్రతి శాపాన్ని వాళ్ళు అనుభవించారు. దేవుడు చెప్పిన ప్రతి దీవెనను ఎలాగైతే అనుభవించారో ప్రతి శాపాన్ని కూడా వారు అనుభవించిన వారిగా ఉంటారు. నేను ఒక్కొక్క వచనానికి నెరవేర్పులు నేను మీకు పరిశుద్ధ గ్రంథంలో చూపించాలంటే ఈరోజు అంతా అయిపోతుంది. ఏమైపోద్ది చెప్పండి? ఇప్పటికే కళ్ళు మూతలు పడుతున్నాయి ఒక్కొక్కరికి. ఈరోజు అంతా అయిపోద్ది. ప్రతి వాక్యం నెరవేరింది. ఎట్లయితే దేవుడు మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండడో శాపమైన దీవెనైనా నెరవేర్చి తీరుతుంది. అది నెరవేర్చి ఇప్పుడు పసర పురుగుల గురించి ద్రాక్ష రసం గురించి యోవేలు గ్రంథంలో ఉందా లేదా? అక్కడ దేశాల మీదకి మీరు తెరవబడతారు, ఇర్మియా గ్రంథంలో ఉందా లేదా? అలాగే నేను అన్నీ చూపించలేను, కొన్ని సంగతులు మాత్రం నేను ఈరోజు మీకు చూపిస్తాను. కాబట్టి ఈరోజు మనం విధేయులముగా ఉండి దేవుని మాట వినే కృపను, ఆ దీవెనలు పొందుకునే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకు దయచేయును గాక.